ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ రోల్ నేను చేయగలుగుతాను అని నన్ను నమ్మి ఈ రోల్కి నన్ను అప్రోచ్ అయిన సాజిద్ ఖురేషీ గారికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంతేకాకుండా ప్రొడ్యూసర్ గారు వి ఆశ గారు, ఫ్రేమ్స్ చూసే ఉంటారు మీరు, ప్రతిదీ చాలా చాలా రిచ్గా, అంటే ఎక్కడ కూడా యూనో ఫ్రేమ్లో ఆ లుక్ అనేది యూనో ఒక పెద్ద సినిమాకి ఈక్వల్గా చేయాలి అనే ఆ తపన కానివ్వండి అన్నీ తనలో ఉన్నాయి. సో ఆశ గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ సచ్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ యోగేష్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇలాంటి చాలా మూవీస్ చేయాలి అని ఐఎమ్ విషింగ్ ఎమ్ ఆల్ గుడ్ లక్. అండ్ నా కో యాక్టర్స్ జేకే గారికి అండ్ కామ్నా జట్మనికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ రాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గుణవంత్ గారు, ఒక హారర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ త్రూ అవుట్ అది క్యారీ అయింది అని నేను అనుకుంటున్నాను. మమ్మల్ని అండ్ ఎస్పెషలీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీడియా వాళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కామెడీ సత్యం రాజేష్ గారు కానివ్వండి, అన్ని ఎమోషన్స్ ఉన్న మూవీ కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ చంద్రిక టీం అందరి తరపు నుంచి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డబ్బింగ్ నేను చెప్పలేదండి, ఎందుకనేసి అంటే సాఫ్ట్ వాయిస్, అంటే ఫస్ట్ హాఫ్లో హౌస్ వైఫ్గా చేశాను అండ్ సెకండ్ హాఫ్లో హారర్ సీన్స్ ఉన్నాయి కాబట్టి నా వాయిస్ రెండిటికి సెట్ అవ్వడం, అంటే ఏదైనా ఒకదానికే సెట్ అవుతుంది, అంటే ఈధర్ హారర్కి సెట్ అవుతుంది లేదా దానికి. సో అందుకే రెండిటికి సెట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పుకోలేదు డబ్బింగ్. ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ద డబ్బింగ్, కానీ అది జరగకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే అవుట్పుట్ బెటర్గా ఉంటుంది అనేసి నన్ను డైరెక్టర్ గారు అనుకున్నారు కాబట్టి ఐ సెడ్ ఓకే.